కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం విజ్ఞప్తి చేసింది. మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం ఎర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు ఏలూరు నగర అధ్యక్షులు బి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లు తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. లేబర్ కోడ్లను ఉపసంహరించుకుని కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఐఎఫ్టియు అనుబంధ సంఘాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో వేలాది మంది కార్మిక వర్గం 12వ తేదీ దేశవ్యాప్త సమ్మె జయప్రదానికి సన్నద్ధమయ్యారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే పోరాటాల ద్వారా కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతుందని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, విజయ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్, రిక్షా పుల్లర్స్, మోత కార్మికులు, గ్రేడింగ్ కార్మికులు, అన్ని విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో మేసాల వెంకటరమణ, కోరాడ అప్పారావు, సింహాచలం, డేవిడ్, పండు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశ వివరాలను ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు తెలియజేశారు. రేపు 12వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మె, ఈరోజు సాయంత్రం 5 గంటల జరిగే బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని చెప్పి మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సంబంధించిన అన్ని సెక్షన్ల కమిటీ సమావేశాలు మార్కెట్ యార్డ్లో జరిగింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకి బైక్ ర్యాలీలో కార్మిక వర్గంతా పాల్గొని మొత్తం బైక్ ర్యాలీతో టౌన్ అంతా ప్రచారం చేయాలని చెప్పి, అలాగే రేపు 12వ తారీఖు జరిగే మొత్తం సమ్మెలో కూడా కార్మిక వర్గంతా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పి ప్రకటించింది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మిక వర్గం ఇప్పటి వరకు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ రద్దవుతాయి. కార్మిక వర్గం బానిసత్వంలోకి నెట్టబడుతుంది. కార్మికులు అన్యాయం జరిగినా, నష్టం జరిగినా యజమానులను కానీ ప్రభుత్వాన్ని కానీ నిలదీసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల కార్మిక వర్గానికి హానికరమైన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాలను కొనసాగించాలని, కార్మిక వర్గం మీద చేస్తున్న దాడులని, హక్కులను హరించే ప్రయత్నాలని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో ఏలూరు నగరంలో, ఏలూరు జిల్లాలో ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు, అలాగే ఇతర ఏఐటీసీ, ఇతర అనేక సంఘాలు పాల్గొంటూ ఉన్నాయి. ఐఎఫ్టియు అనుబంధ సంఘాలన్నీ ఏలూరు నగరంలో వేలాది మందితో పెద్ద ఎత్తున ప్రదర్శన సమ్మె చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెకు సన్నద్ధం చేయడం జరిగింది. 12వ తేదీ వేలాది మంది కార్మిక వర్గం తమ యొక్క నిరసనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేయబోతున్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, దానికి మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.